భారత్ కోఆపరేటివ్ లిమిటెడ్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. రైతులను సంపన్నులు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు అమిత్ షా. నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. మీ భూములు ఇవ్వండి, పెద్ద కంపెనీ పెట్టి మీ జీవితాలను మార్చేస్తామంటూ సుమారు 18 ఏళ్ల క్రితం భారీగా భూసేకరణ చేశారు. నిరక్షరాస్యులు, అమాయక గిరిజన దళిత రైతులు ఆ మాటలను నమ్మారు. సుమారు 1166 ఎకరాల భూమి సేకరించారు. కానీ అనుకున్నట్లు భూములిచ్చిన రైతుల పరిస్థితి మాత్రం మరింత దిగజారిపోయింది. మా భూములు మాకివ్వండి అంటూ తిరిగి రైతులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం భౌడార వద్ద జిందాల్ నిర్వాసితుల పరిస్థితి ఏంటి? జిందాల్ యాజమాన్యంపై వారు చేస్తున్న పోరాటం ఏంటి? ఈ విషయాలపై ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జిందాల్ గత 18 సంవత్సరాలుగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో బొడ్డవార సమీపంలో ఈ పేరు వినిపిస్తూనే ఉంది. అనేక విమర్శలు, అనేక ఆరోపణలు నేపథ్యంలో గత 18 ఏళ్లుగా ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నటువంటి జిందాల్ పరిశ్రమ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసినటువంటి రైతులకు న్యాయం జరిగిందా? 18 సంవత్సరాల క్రితం గిరిజన రైతుల నుంచి తీసుకున్నటువంటి ఈ భూసేకరణ చేసి దాదాపు 1166 ఎకరాల భూసేకరణలో ఆ రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములకి తగిన ఫలితం దక్కిందా? ఆ రైతులకు ఏదైతే ఇస్తామన్నటువంటి సౌకర్యాలు కంపెనీ కల్పించగలిగిందా అనేది అయితే ఇప్పటివరకు ఇదంతా కూడా ప్రశ్నార్థకం అనే చెప్పాలి. ముఖ్యంగా చీడిపాలెం, ముసిరిపల్లి, కృతంపాలెం, మూలపొడవాడ ఈ 4 గిరిజన పంచాయతీలకు సంబంధించి ఉన్నటువంటి దాదాపు 1166 ఎకరాల భూసేకరణ జరిగింది. అందులో జిందాల్ అల్యూమినియం ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి 2008లో ఇక్కడైతే చెప్పడం జరిగింది. అప్పటి నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నటువంటి జిందాల్ పరిసర కంపెనీ యాజమాన్యం ఈ రోజు వరకు కూడా అక్కడైతే ఎలాంటి కంపెనీ కట్టలేదు. పైగా ఏదైతే రైతులు ఉన్నారో గిరిజన రైతులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవ్వలేదు, వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తామన్నారు కల్పించలేదు అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిగా గిరిజన రైతులు ఏం చెప్తున్నారో, ఈరోజు వాళ్ళ పోరాటానికి వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి, అసలు ఇక్కడ ఎందుకు జిందాల్ పరిశ్రమ రాలేకపోయింది, ఇప్పుడు ఆ స్థలాన్ని ఏ విధంగా మార్చబోతున్నారు అనేది అయితే ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గత 18 సంవత్సరాల క్రితం చీడిపాలెం, ముసిరిపల్లి పంచాయతీల పరిధిలో దాదాపు 1166 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇది జిందాల్ కంపెనీ కోసం అప్పటి ప్రభుత్వం అయితే గిరిజన రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమి. ఈ భూమిలో అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టడం కోసం అయితే అప్పుడు ఎంఓఈలు చేసుకోవడం జరిగింది. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఆ ప్రస్తుతం మనం ఏదైతే ఆ 1166 ఎకరాల భూసేకరణ జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా చూసుకోవచ్చు. ఈ కనిపిస్తున్న కనుచూపు మేర వరకు కూడా ప్రహరీ గోడ అయితే నిర్మాణం చేశారు. మధ్యలో కొబ్బరి చెట్లు ఉన్నాయి, అదేవిధంగా పంట పొలాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ఆ పూర్తి పచ్చదనంతో జీడి తోటలతో ఉండేది. దాన్ని అంతా కూడా భూసేకరణ చేసి ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ కడతామని చెప్పి కూడా ఆ రోజైతే గిరిజన రైతులను నమ్మించడం జరిగింది. దాని ప్రకారం గిరిజనుల నుంచి తీసుకున్నటువంటి ఈ భూమిని అంతా కూడా ఇలా నిరుపయోగంగా 18 సంవత్సరాలుగా వదిలేయడంతో పాటు గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఎంతవరకు కల్పించలేదు. ఇప్పుడు ఆ జిందాల్ కర్మాగారం ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే ప్రహరీ కూడా వైట్ ప్రహరీ కూడా మధ్యలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక వెంచర్ ఇది. దీనికి ఉడా అప్రూవల్ కూడా ఇచ్చిందని కూడా తెలుస్తుంది. అది ఒక కంపెనీ ఏర్పాటు చేయడం కోసం సేకరించినటువంటి ఈ భూసేకరణలో ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఎలా సాధ్యం అనేది కూడా ఒక ప్రశ్న అయితే వినిపిస్తుంది. దీని మీద పలు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మనం కనుచూపు మేరలో చూసుకుంటే ఇదంతా కూడా ఇంతవరకు కూడా ఎలాంటి కర్మాగారానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా చేయకపోగా ఇటీవల కాలంలో ఏదైతే గిరిజన రైతుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయో, మరోవైపు వాళ్ళ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఇంతవరకు ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టలేదు కాబట్టి మా భూములు తిరిగి మాకు అప్పగించండి అని చెప్పి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో హడావిడిగా ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామంటూ
ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. వాస్తవంగా అల్యూమినియం ఫ్యాక్టరీ కోసం ఇచ్చినటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వరకు అల్యూమినియం ఫ్యాక్టరీ నిర్మాణానికి నోచుకోకపోగా ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఒక వాదన వినిపిస్తూ దాన్ని ఆ రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలో ఉంది అని చెప్పుకోవడం కోసం కంపెనీ యాజమాన్యం అయితే తమ సిబ్బందిని పంపించి చిన్న చిన్న నిర్మాణాలు, ప్రహరీ గోడలకు రిపేర్లు ఇలాంటి కార్యక్రమాలు చేసి మొత్తం ఇక్కడ మేము ఉన్నాము, భవిష్యత్తులో ఇక్కడ పరిశ్రమలు పెడతాము అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుందని ఆ గిరిజన రైతులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో సత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఆశ్రమం కూడా నిర్మాణం జరిగింది. దానికి ఇదే భూమిలో నుంచి అయితే రోడ్డు మార్గాన్ని కూడా అనుమతించడం జరిగింది. ఆ రోడ్డు మార్గం కోసం కూడా ఈ భూమిని అయితే వాళ్ళకి అమ్మినట్టుగా కూడా నామమాత్ర రుసుముతో అమ్మినట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా కంపెనీ కోసం తీసుకున్నటువంటి భూమిని ఇష్టారాజ్యంగా ఆ యాజమాన్యం అయితే అమ్మకాలు చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి పూనుకోవడం ఎలా అనుమతిస్తుంది ప్రభుత్వం అంటూ గిరిజన రైతులు విమర్శలు చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని జిందాల్ యాజమాన్యాన్ని కూడా దుయ్యబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఇక్కడ అయితే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా తమకు అప్పగించాలని చెప్పి గత 192 రోజులుగా గిరిజనులు కూడా ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద బైండ్ ఓవర్ల కేసులు పెట్టి బలవంతంగా అక్రమ కేసులు బనాయించి వాళ్ళు భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే భవిష్యత్తు భావితరాల్లో తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇచ్చిన ఈ స్థలానికి అయితే సరైన న్యాయం జరగలేదు. మా భవిష్యత్తులు మరింత అంధకారం అయిపోతున్నాయి. మా పిల్లల భవిష్యత్తు కూడా పూర్తిగా నిరుపయోగంగా మారింది. మా త్యాగాలు కూడా నిరుపయోగంగా మారిందని చెప్పి గిరిజనులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. ఎలాంటి నిర్మాణాలు చేయకుండా కేవలం ప్రహరీ గోడను అయితే నిర్మాణం చేసి వదిలిపెట్టి ఇప్పుడు ఏదైతే రైతులు డిమాండ్ చేస్తున్నారో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంఎస్ఎం పార్క్ అంటూ మరోవైపు హెలీప్యాడ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. హుటాహుట్టిన ఇక్కడ పనులు చేస్తూ మా ఆధీనంలో కంపెనీ ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే అక్కడైతే పరిస్థితి అర్థమవుతుంది. బయట ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతో చిన్న చిన్న పనులు చేస్తూ ఏదో హడావిడి చేస్తున్న కార్యక్రమం ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ భూములు ఇచ్చినటువంటి ఆ గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఏంటి, అదేవిధంగా ఎన్ని రోజులుగా ఈ 192 రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నిరసన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఆ గిరిజన రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. భూములకు సంబంధించి గత 18 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి ఆ భూముల్ని అటు రైతులకు చెందకుండా మరోవైపు ఏదైతే లక్ష్యంతో భూమి సేకరణ జరిగిందో ఆ లక్ష్యం కూడా నెరవేరకుండా భూముల్ని నిరుపయోగంగా ఉంచుతూ ఇప్పుడు వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయంటే ఆరోపిస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. గత 190 రోజులుగా కూడా ఆందోళన చేస్తున్న గిరిజన రైతులు అయితే మనతో పాటు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా రోజు దీక్ష చేస్తూ వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే దాదాపు 1200 ఎకరాలను అయితే ఆ రోజు జిందాల్ ఫ్యాక్టరీ కోసం తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కల్పిస్తామన్నటువంటి రాయితీలు అయితే ఇంతవరకు అందలేదు అని చెప్పి కూడా వీళ్ళంతా ఆరోపణలు చేస్తున్నారు. పైగా వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోగా ఏదైతే అల్యూమినియం ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఆ రోజు భూములు తీసుకొని ఇప్పుడు వాటిని వేరే విధంగా వేరే కర్మాగారాలు పెట్టడానికి ఆలోచన చేస్తూ అందులో మా అభిప్రాయాలు తీసుకోలేదు అని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది అయితే ఆ గిరిజన రైతులతో మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. చెప్పండి, గత 190 రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఆందోళనకి ప్రధాన కారణం ఏంటి? మేమైతే మాకు 2007లో మేము జిందాల్ అల్యూమినియం కంపెనీ కోసం అయితే మేము భూములను ఇచ్చామండి. అప్పటి నుండి మాకు 2023 వరకు ఎటువంటి సమాచారం లేదు. అంటే భూములు నిరుపయోగంగా వదిలేశారు. అది మేమే సాగు చేసుకుంటున్నాం అప్పటి నుండి కూడాను. ఇప్పటి వరకు అయితే భూములపైన మేమే ఉన్నాం. కింద సంవత్సరం నుండి ఏం చేశారంటే 2024 ఎండింగ్లో నుండి ఎంఎస్ఎంఈ పార్కులు అనేసి పెట్టారండి. బోర్డులు పెట్టేసి పోలీసులు బందోబస్తు పెట్టేసి మా వ్యవసాయ భూముల్లోకి ఎవరికి వెళ్ళనివ్వటం లేదు. ఎందుకంటే మాకు పంపించట్లేదంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి, మీకు అదే ఉద్యోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అనేసి చెప్పారంట.
మేము కూడా నిర్వాసితులమే. మాకు ఉద్యోగం కూడా ఉండేదండి మొన్నటి వరకున. 2024లో మాకు ఉద్యోగం కూడా రిటైర్మెంట్ చేయిస్తారు. వేరే దగ్గర ఇల్లు కట్టిస్తామని కానీ మీకు 6 నెంబర్ల ద్వారా ఉద్యోగాలు ఇస్తామని కానీ అప్పుడు చెప్పారా? మరి మీకు చెప్పారండి. అది కూడా మా ఇల్లు కూడా పోయింది. జిందాల్ కంపెనీలో ఉద్యోగానికి 3 లక్షలు ఇస్తామన్నారు, ఇంటికి 1,50,000 ఇస్తామన్నారండి. అంటే మనకు ఉద్యోగం వద్దంటే మాకు ఇంటికి ఇచ్చారు కానీ ఉద్యోగానికి ఇవ్వలేదండి. ఉద్యోగం కూడా ఇంకా జిందాల్ వాడు మాకు బకాయి పడే ఉన్నాడు. మరి ఆ ఉద్యోగం గురించి అడిగితే ఇందులో షేర్లు ఉన్నాయి, అది విషయం మీకు షేర్లు తెలుసా? కూడా ఉన్నాయి. వాటి వాల్యూ ఎంత ఉంది ఏంటి అనేది మీకు తెలుసా? తెలుసండి, కానీ దానికి అనుగుణంగా మాకు షేర్లు ఇవ్వలేదు. అసలు ఆ షేర్ బాండ్ కూడా ఇవ్వలేదండి ఇప్పటి వరకు. మరి ఎప్పుడు ఇస్తారండి ఇంకా తెలియాల్సి ఉంది. ఆ ఎంఎస్ఎంఈ పార్కులు ఇవి అవి అంటున్నారు కానీ మరి మాకు ఏది తేల్చకుండా ఎలా ఎంఎస్ఎంఈ పార్కులు పెడతారని మేము 190 రోజులుగా ఈ ధర్నా చేస్తున్నాం. వాళ్ళ నుండి కానీ అధికారుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి మాకు రెస్పాండ్ అనేది లేదండి. ఎవరు కూడా ఇప్పటికి స్పందన లేదు. మీరు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అంటారు. మీ అభిప్రాయాన్ని కానీ అంటే మీరు అందులో కూడా ఆ భూములు కూడా మీరు ఉన్నారు. మరి మీకు సంబంధించి ఆ సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగిందా? మీకు చెప్పారు అసలు ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి మీరు ఏ ఉద్దేశంతో భూములు ఇచ్చారో అది నెరవేరిందా? నేను జిందాల్ నిర్వాసితిలో భూమి కోల్పోయిన ఒక రైతు కుటుంబానికి చెందిన ఒక పిల్లని. అయితే వాళ్ళు మాకు జిందాల్ కంపెనీ వచ్చేటప్పుడు మేము 17, 16 సంవత్సరాల పిల్లలమి. మా తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళు, ఏనుముద్రలతో బ్రతికిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీకు జిందాల్ కంపెనీ నుండి ఇక్కడికి భూములు ఇస్తే మీ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ నుండి మీ పిల్లల వారికి మేము జాబులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి, మీరు చదువు లేకపోయినా మీ పిల్లలు చదివిస్తున్నారు కాబట్టి మీ పిల్లలకి మేము జాబ్ ఇస్తామంటే మా తల్లిదండ్రులు ఏనుముద్రలు వేసి ఆ పట్టాలని ఆ సాగు చేసుకున్న భూములు జిందాల్ కంపెనీకి మా ప్రభుత్వం ద్వారా కంపెనీకి ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు జిందాల్ కంపెనీ వాళ్ళని అడగాలి కానీ మమ్మల్ని అడుగుతున్నారు. ఈ రోజు అలాంటి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి. 192 రోజులుగా మేము నిరసన తెలియజేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్ అయితే, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏ కలెక్టర్ గారు అయితే మా దగ్గర నుండి భూములు లాక్కొని తీసుకొని ప్రభుత్వం కంపెనీకి ఇచ్చిందో ఈ రోజు ఆ ప్రభుత్వం మమ్మల్ని స్పందించలేదు. నిరసన తెలియజేసినా పట్టించుకోలేని పరిస్థితి వచ్చింది. ప్రధానంగా డిమాండ్ అంటే మీ భూములు మీకు ఇవ్వాలా? అప్పుడెప్పుడో 18 సంవత్సరాల క్రితం భూమి తీసుకున్నట్టు మీ చిన్న వయసు అయి ఉంటుంది. ఇంతవరకు కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ భూమి మీకు కావాలని అడుగుతున్నారు. ఏంటి మీ డిమాండ్? మా ప్రధాన డిమాండ్ అయితే మా భూములు మాకు ఇవ్వాలండి. మా భూములు మాకు ఇవ్వడానికే మేము ప్రధానంగా నిలబడ్డాం. ఎందుకంటే 18 సంవత్సరాలు మేము ఓర్పుతో మేము పేదలం అయినా సరే మేము ప్రభుత్వం వ్యతిరేకం కాదు, వ్యతిరేకంగా ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మా భూములు లాక్కొని మాకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేదు, జాబులు ఇవ్వలేదు. తర్వాత మమ్మల్ని మోసం చేసి ఈ రోజు ఈ భూములు తీసుకోవడానికి, ఎందుకంటే జీవో ప్రకారంగా మా భూములు మాకు తిరిగి ఇమ్మనే మేము ప్రభుత్వం వారికి అప్లై చేసాం. ప్రస్తుతానికైతే 3 పంచాయతీల్లోని ఒక పంచాయతీ అంతా వరి పంట, ప్రతి ఒక్క పంట పండేది. ఒక పంచాయతీలో జీడి తోటలు, ఒక పంచాయతీలో మామిడి తోటలు, ఒక పంచాయతీలో చెరుకు తోటలు, అరటి తోటలు అండి. ఇలాంటి పండే భూముల్ని అర్ధాంతరంగా జాబులు ఇస్తామని మోసం చేసి మా గిరిజనులు, దళితులమైన మమ్మల్ని మా దగ్గర నుండి ప్రభుత్వం ద్వారాగా ఒక కంపెనీ కూడా తీసుకున్నాడు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా భూమి మాకు ఇవ్వాలి. ఇది మొత్తంగా ఏదైతే గత 18 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి ఆ లక్ష్యం నెరవేరలేదు, రైతులకు మేలు జరగలేదు, గిరిజనులకి దానివల్ల ఎలాంటి లాభం చేకూరలేదు. కంపెనీ ఇస్తా ఉన్నటువంటి రాయితీలు కూడా ఎప్పటివరకు రాలేదు. కాబట్టి ఏదైతే ఆ రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వాళ్ళకి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి గత 192 రోజులుగా కూడా ఆందోళన కూడా చేస్తున్నారు. మరోవైపు రైతుల ఆందోళనకి, ఆ గిరిజనుల ఆందోళనని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. వాళ్ళ డిమాండ్లు పట్టించుకోవడం లేదు. గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి కూడా ఆ కోర్టులో కూడా వాదనలు వినిపించే అవకాశాలు కూడా ఉన్నాయని, వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే న్యాయపరమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో వాటిని సాధించేంత వరకు పోరాటాన్ని ఆపం అంటూ కూడా గిరిజన రైతులైతే ఇక్కడ నినాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓడార సమీపంలో ఉన్నటువంటి జిందాల్కి సంబంధించిన భూములు ఏదైతే 2007లో దాదాపు 1200 ఎకరాల భూసేకరణ జరిగింది. అక్కడ జిందాల్ కర్మాగారం కడతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల నుంచి, రైతుల నుంచి
భూములు తీసుకున్న పరిస్థితి తెలిసిందే. అక్కడ తర్వాత కాలంలో అక్కడైతే ఇంతవరకు కూడా పరిశ్రమ రాలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రైతులకి చెందకుండా, యాజమాన్యం కూడా పట్టించుకోకుండా నిరుపయోగంగా వదిలేస్తున్నటువంటి ఆ భూములను అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గత కొద్ది నెలలుగా కూడా ఉద్యమం ప్రారంభమైంది. రైతులు ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఇస్తామన్నటువంటి సౌకర్యాలు కావచ్చు, రాయితీలు కావచ్చు, అవి ఇంతవరకు కూడా అందలేదు అని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వాసితులు, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాళ్ళకి ఆ కోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మరి దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా ఈ జిందాల్ భూముల సేకరణలో కావచ్చు, రైతుల తరపున పోరాటాలు చేసి రైతుల తరపున నిలబడినటువంటి ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ రైతులకు సంబంధించి కూడా ఏదైతే వివాదం నడుస్తుందో వీళ్ళు ఎప్పుడైతే ఈ గిరిజనులు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ భూములు ఇచ్చారు, వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి పారితోషికం కానీ, నష్టపరిహారం కానీ, ఉద్యోగం కానీ ఇంతవరకు ఇవ్వలేదు. దీని మీద ఆ ఉద్యమం కూడా జరుగుతుంది. ఏంటి పరిస్థితి? అసలు ఈ జిందాల్ ఉద్యమం అన్నది మరి గత 192 రోజుల నుంచి కూడా ఈ రైతులందరూ కూడా మాకు ఏదైతే ఆ రోజు మా భూములు తీసుకున్నారో ప్రభుత్వం కలెక్టర్ గారు మధ్యలో పెట్టి R&R కమిటీ ఏర్పాటు చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎకరాకి 2,500,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అలాగే ఈక్విటీ షేర్లు ఇస్తామని చెప్పి, వాటితో పాటు ప్రతి కుటుంబానికి కూడా ఉద్యోగం ఇస్తామని, ఇల్లు పోతే వాళ్ళకి ఒక ఇల్లు కట్టించిస్తాం, R&R కాలనీ కడతాం, 10 సెంట్లు ఇల్లు ఇస్తామని, అలాగే బోర్ పోయిన వాళ్ళకి, పశువులు షెడ్ పోయిన వాళ్ళకి రకరకాల హామీలన్నీ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా దళితులు, గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు, కొంతమంది బీసీస్ ఉన్నారు. సుమారు 500 కుటుంబాలు పోతే అందులో దగ్గర 350 కుటుంబాల దాకా దళితులు అవనండి, గిరిజనులు అయితే అవనండి ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ రోజు ఇక్కడ కంపెనీ వస్తే, అల్యూమినియం ఇండస్ట్రీ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉపాధి కలుగుతుంది, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అని అందరం కూడా మేమందరం ముందుండి మరి కంపెనీకి వస్తే బాగుంటుందని పెద్దలందరూ సమాలోచన చేసి, ఆనాటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన, అలాగే బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పడం, ఇక్కడ స్థానికంగా అందరం కూడా మంచిదే అని చెప్పి ఆ రోజు భూములు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు కంపెనీ వాళ్ళు 2008లోనే కన్వీనియన్స్ డీడ్ చేసుకొని ఆ తర్వాత ఆ 2,05,000 రూపాయలు మాత్రం ఇచ్చారు. తర్వాత షేర్స్, ఈక్విటీ షేర్స్ మీరందరూ వాటాదారులు అన్నారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి ఇక్కడ సుమారు ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా పర్లాకిమిడి ట్రైనింగ్ తీసుకొని వెళ్ళి ఒక 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ దింపేసి వాళ్ళకి ఉద్యోగం లేదు, ఏమీ లేదు. సో అప్పుడు కూడా మీ అందరూ కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే అప్పుడు మినిమం వేజ్ ఏదైతే ఆ రోజు ఇస్తా అన్నారో మరి అది కూడా కాకుండా మినిమం ఆ రోజు ఏంటంటే ప్రభుత్వం 2,265 రూపాయలు అంటే ఆ డబ్బు వేయడం మొదలెట్టారు. కాకపోతే ఆ రోజు R&R ప్యాకేజీలు ఏమన్నారు, 2009 నుంచి కూడా 10,900 ఇస్తాం మినిమం వేజెస్ కింద అని కూడా ఆ రోజు అఫీషియల్గా రాయడం జరిగింది. కలెక్టర్ గారు అది కౌంటర్లో కూడా, కోర్టులో కౌంటర్లో కూడా కలెక్టర్ గారు కూడా అది పెట్టడం జరిగింది. మరి అది కాకుండా గడిచిన 18 సంవత్సరాల్లో కంపెనీ వాడు ఏ రోజు రాలేదు. 2008-9 కన్వెన్స్ డీడ్ అయ్యాక అక్కడక్కడ పార్షియల్గా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. నేటి వరకు కూడా రైతులే భూమి మీద ఉన్నారు, రైతులే భూమి దున్నుకుంటున్నారు, రైతులే సాగు చేసుకుంటున్నారు. జీడి తోటలు ఉన్నాయి, చింత చెట్లు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి, టేకు తోటలు ఉన్నాయి, అందరూ కూడా రైతులే సాగు చేసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వంలో 2023లో మరి నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అసెంబ్లీ మన కౌన్సిల్లో కూడా క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఇలా జిందాల్ కోసం భూమి సేకరించారు, రైతులు అన్యాయం అయిపోయారు, ఉద్యోగాలు లేవు, వాళ్ళ జీవితాలు నష్టపోయారు, ఒక్కొక్క కుటుంబం కూడా చాలా దీన పరిస్థితిలోనే ఉంది, ఏదో ఒక ఇండస్ట్రీ వస్తే బాగుంటుందని నేను ప్రస్తావించడం వెంటనే గత గవర్నమెంట్ 2023లో దీన్ని MSME పార్క్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా మేము నిరసన తెలియజేశాం, అయ్యా మా అందరికీ రైతులకు ఇస్తామని ఏమీ ఇవ్వలేదు, మీరు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడం సంతోషమే కానీ మా రైతులకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని సుమారు 21 రోజులు అక్కడ టెంట్ వేసుకొని కూర్చోవడం కూడా జరిగింది. ఇప్పుడు 2023లో జీవో వచ్చింది, MSME పార్క్ ఏర్పాటు చేస్తాను. అంటే దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు ల్యాండ్ మీద ఉన్నటువంటి ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దాని తరపున పోరాటం చేస్తున్నటువంటి మీలాంటి లీడర్స్ కాదు, వీళ్ళని సంప్రదించడం జరిగింది గవర్నమెంట్ ఆ జీవో ఇచ్చే ముందు. అసలు 2023లో MSME పార్క్ ఏదైతే జీవో ఇచ్చారో ఆ సమయంలో ఏదైతే ఒక ఇండస్ట్రీ పెట్టినా ఏం చేసినా కానీ ఒక ఇల్లు కట్టుకున్నా కానీ పంచాయతీకి తెలియాలి. ఆ రోజు అసలు పంచాయతీకి ఎవరికి కూడా తెలియదు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి తెలియదు, ఎంపీ గారికి తెలియదు, జిల్లా మంత్రులకి తెలియదు, మాకు తెలిసి. ఎందుకంటే ఆ రోజు కూడా మీ అందరూ కూడా యాక్టివ్గా ఉన్నాం, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ఆ రోజు ఎవరికి కూడా తెలియకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని
దీన్ని ఏదైతే ఆ రోజు అల్యూమినియం ఇండస్ట్రీకి అన్నారో అందులో కొన్ని క్లాజెస్ మార్చి క్లాజ్ 9 and 16 మార్చి దీన్ని ఎంఎస్ఎంఈ పార్క్ ఇచ్చేస్తున్నామని ఒక జియో తోటి ల్యాండ్ ఒకదానికి ఇచ్చిన ఇండస్ట్రీకి ఇచ్చిన ఆ పర్పస్ మార్చడానికి అయితే వీలు లేదన్నది మేము ఆ రోజు కూడా అబ్జెక్ట్ చేసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అన్యాయం జరిగిందంటే ఆ రోజు విన్నారు. విని సరే అయితే తర్వాత మాట్లాడదాం లేండి ఆ రోజు భూమి పూజ అనుకున్నది కూడా భూమి పూజ ఆపడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి అనే ఒక ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్ళినప్పుడు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎంఎస్ఎంఈ మంత్రి గారికి అయితే మా స్థానికంగా ఉన్న లలిత్ కుమారి గారు ఆవిడ 3వ సారి ఎమ్మెల్యే, అందులో 12 సంవత్సరాల పాటు ఆవిడే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఇష్యూ అంతా కూడా ఆవిడకి తెలుసు. గౌరవ ఎంపీ గారు భరత్ గారికి చెప్పడం అందరికీ కూడా ఈ విషయం మీద అయితే రైతులకు అన్యాయం జరిగింది, కూర్చోబెట్టి మాట్లాడి రైతులకు న్యాయం చేయండి అని అయితే మేమైతే చెప్పడం జరిగింది. అదేది జరగలేదు, మీటింగ్స్ గట్రా జరగలేదు. మరి కంపెనీ వాళ్ళు జూన్ నెలలో బలవంతంగా బుల్డోజర్లు, జేసీబీలు, మిషన్లు తీసుకొని వచ్చి భూముల మీదకి వస్తుంటే ఆ రోజు వరకు కూడా ఎవరైతే రైతులు భూమి మీద ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు రావడం జరిగింది. అక్కడ ఎవరైతే అడ్డుకున్నారో రైతుల మీద అయితే అవునండి, రైతుల కోసం నిలబడిన నాయకులందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. మరి పోలీసులకు ఎటువంటి ఆర్డర్స్ ఉన్నాయో తెలియదు, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందో తెలియదు, మరి ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయో తెలియదు. ఈ రోజు దాకా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సుమారు 40-50 మంది పోలీస్ పికెటింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ రైతులు ఎవరిని భూమిలోకి వెళ్ళనివ్వకుండా బలవంతంగా దౌర్జన్యంగా రైతుల్ని ఆ భూముల్లోంచి బయటకు నెట్టేసి వాళ్ళైతే బలవంతంగా సాగు చేసుకోవడం, ఉన్న పంటలన్నీ కూడా నాశనం చేసేసారు. రైతులందరూ గగ్గోలు పెట్టారు ఆ రోజు. ఇప్పుడు ఈ రైతులందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ డిమాండ్ ప్రధానంగా ఈ రైతులు ఏదైతే కోర్టుకు వెళ్ళి ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు సారాంశం ఏదైనా? మరి రైతులందరూ అయితే ఏదన్నా ఒక కంపెనీకి భూమి తీసుకుంటే 3 సంవత్సరాల్లోనో 5 సంవత్సరాల్లోనో కంపెనీ కానీ రాకపోతే ఆ భూములు అన్నీ తిరిగి రైతులకు ఇచ్చేయాలని ఒక నినాదం అయితే ఉంది. సో ఆ ప్రాప్తికి మా భూములు మాకు ఇచ్చేయండి అనేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ఏదైతే హామీలు ఆ రోజు ఇచ్చారో అవేమి నెరవేరలేదు. ముఖ్యంగా షేర్స్ అన్నది చాలా పెద్ద మోసం జరిగింది. ఆ రోజు కంపెనీ ఏం చెప్పింది, కలెక్టర్ గారికి లెటర్ పెట్టింది కంపెనీ, వీళ్ళందరికీ కూడా ఈక్విటీ షేర్లు ఉంటాయి, షేర్లు ఇస్తాము. ఈరోజు ఏదైతే 10 రూపాయలు ఉన్న వాల్యూ గల షేరు 3 సంవత్సరాలు తిరగకుండా 3 సంవత్సరాలు తిరిగేసరికి 100 రూపాయల కంటే పైన అవుతుంది అన్నారు. ఆ రోజు ఎకరాకి సుమారు 20,000 షేర్లు ఇచ్చారు. 2 లక్షల రూపాయలు వాల్యూ చేసి 20,000 షేర్లు ఇస్తే మరి అది 3 సంవత్సరాలు తిరిగేసరికి 20 లక్షల రూపాయలు అవుతుందని, 2011కి వచ్చేసరికి 20 లక్షలు అవుతుందని ఆశతోటి, అలాగే ఉద్యోగం వస్తుందని ఆశతోటి ఆ రోజు అయితే రైతులందరూ కూడా భూమి ఇవ్వడం జరిగింది. అది కాకుండా 2023లోనే ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిందో అప్పుడు దాకా కూడా రైతులందరూ కూడా ఎప్పుడు షేర్ల అమౌంట్ గురించి అడిగినా, ఉద్యోగం గురించి అడిగినా కంపెనీ పెట్టలేదు. రెండోది ఇక్కడ భూమి వాల్యూలు పెరుగుతున్నాయి కదా, మీరందరూ కూడా ఇందులో భూమిలో షేర్ హోల్డర్స్, మీ అందరూ వాటాదారులని చెప్పిన జిందాల్ యాజమాన్యం 2023లోనే ఎంఎస్ఎంఈ పార్క్ ఇచ్చిన తర్వాత 2024లో ఈ రైతులందరూ కూడా ఎవరికి కూడా ఇల్లటరేట్ చదువుకోలేదు, అందరూ కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళే మ్యాక్సిమం 80% కాబట్టి వాళ్ళందరికీ నేరుగా ఆ 18 సంవత్సరాల క్రితం ఏదైతే 2 లక్షలు ఇస్తానన్నారో ఆ 2 లక్షలు వీళ్ళ అకౌంట్లో వేసి మీకు దీనికి సంబంధం లేదని చెప్పడం చాలా అన్యాయం అని మేము ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఆ రోజు 2 లక్షలు 2011కి 20 లక్షలు అవుతుందని ఆశతోటి ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే కంపెనీ వాళ్ళు అన్ని రకాలుగా మోసం చేయబట్టి ఈరోజు కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. ముందుగా 2 రిట్ పిటిషన్లు వేయడం జరిగింది. అది వాయిదాలు జరుగుతున్నాయి. ఈరోజు డివిజన్ బెంచ్లోని ఇలాగా మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని పోలీసులను అడ్డం పెట్టి భూములు లాక్కున్నారని, అలాగే 18 సంవత్సరాల నుంచి కూడా కంపెనీ ఏ రోజు రాలేదు, మరి మేమే సాగులో ఉన్నామని, మీ అందరూ కూడా వనరబుల్ ట్రైబ్స్ ఎక్కువ మంది మేము ఉన్నామని చెప్పి రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా కోర్టు చేస్తూ వేయడం జరిగింది. దాని మీద ఈ రైతులకు అన్యాయం జరిగిందని న్యాయస్థానం నమ్మింది కాబట్టి వీళ్ళకి ఒక రిలీఫ్ వచ్చింది. ఏంటంటే నాట్ టు డిస్పోజెస్, అంటే ఆ రైతుల్ని భూమి నుంచి బయటకు తొలగించడానికి వీలు లేదు అన్నది ఒక ఆర్డర్ రావడం నిజంగా చాలా సంతోషం. మా లాయర్ గారు ఫోన్ చేసి చెప్తే మరి ఓన్లీ జిందాల్ నిర్వాసితులకి Section 30, మిగిలిన వాళ్ళందరూ జిల్లా అంతా మీటింగ్లు పెట్టుకుంటున్నారు, కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఏం చేసినా ఎవరికి Section 30 ఇంప్లిమెంటేషన్ లేదు. మా జిందాల్ నిర్వాసితులకి Section 30 పెట్టి ఈ రోజుకి కూడా 192వ రోజు ఈరోజు మరి నిరసన కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం. మరి వీళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. అది కూడా కోర్టు ఇంకో విషయం ఏం చెప్పిందంటే మా లాయర్ గారు చెప్పిన విషయం, ఇది చట్ట ప్రకారం చేయాలి, భూమి తీసుకున్నా ఏం చేసుకున్నా, ఎందుకంటే చట్ట ప్రకారం అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఉంటుంది, అది అవలంబించాలి అన్నది చెప్పినట్టు మాకైతే అర్థమైంది. అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టాలనేది ప్లాన్ అప్పుడు 2008లో భూసేకరణ జరిగినప్పుడు, కానీ ఏదైనా కూడా ఆ పరిశ్రమ ఎందుకు పెట్టలేకపోయింది అంటే ఇక్కడ ముడిసరుకు రావడమా లేదంటే తర్వాత పరిణామాలు ఏమై ఉండొచ్చు? అసలు ఇక్కడ కంపెనీ వస్తుందని మాకు తెలియకముందు 2005లోనే
ప్రభుత్వం జిందాల్ వాళ్ళు కూడా ఒక ఎంఓయూ చేసుకున్నారు. 2005లో ఒక ఎంఓయూ చేసుకొని బాక్సైట్ అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రభుత్వం సప్లై చేయడానికి ఇక్కడ అల్యూమినియం ఇండస్ట్రీ పెట్టడం కోసం అనేసి ఒక అగ్రిమెంట్ జరిగింది. కాకపోతే 2006లోనే ఒక కోర్టు ఆర్డర్ ఉంది. ఏంటంటే దీనికి దింసా అనే ఒక ఆర్గనైజేషన్ పాడేరులో ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక కేసు వేశారు సుప్రీంకోర్టులోనే. ఏమొచ్చింది ఆర్డర్ ఏంటంటే ఇది బాక్సైట్ అది తీయడానికి వీలు లేదు, దింసాల అబ్జెక్షన్స్ అని రకరకాల ఇష్యూస్ ఏ రాశారు. లాస్ట్ ఆఖరి 2 లైన్లు ఏం రాశారంటే ఈ జిందాల్ వాళ్ళు ఈ అల్యూమినియం ఇండస్ట్రీది ఇది ఇంప్లిమెంట్ చేయడానికి వీలు లేదు అనేసి అయితే ఆర్డర్లో అయితే క్లియర్ కట్గా ఉంది. 2006లో నాకు ఆర్డర్ ఇచ్చారు, అందులోనైతే ఉంది. అయినప్పటికీ కూడా 2006లో పంచాయతీ తీర్మానాలు అన్నారు, 2007లోనే పబ్లిక్ హీరింగ్ అన్నారు, 2008లో కన్వీనెన్స్ డీడ్ అన్నారు. అయినా ఇవన్నీ ఎందుకు జరిగిపోయో తెలియదు. మరి ప్రభుత్వానికి తెలిసి చేశారో తెలియక చేశారో మనకు తెలియదు, మనకైతే వాస్తవం తెలియదు. అదే అయిన తర్వాత బాక్సైట్ తీయలేదు కాబట్టి కంపెనీ పెట్టలేదు అన్నారు. అలాగే అట్ ది సేమ్ టైం ఎన్రాక్ మన మాకవారపాలెం ద్వారా ఇక్కడ కూడా ఇద్దరికి కూడా 2005లోనే జీవోలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీళ్ళు పెట్టలేదు కానీ వాళ్ళు కంపెనీ పెట్టారు, ఇంపోర్ట్ చేసుకున్నారు, వాళ్ళ కంపెనీ రన్ చేస్తున్నారు అంతానా. అలాగే 90 మెగావాట్ పవర్ ప్లాంట్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. జిందాల్ వాళ్ళకి ఏదైనా కంపెనీ పెట్టాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ఎవరైతే భూములు ఇచ్చారో వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన ఉంటే 90 మెగావాట్ పవర్ ప్లాంట్ పెట్టుకున్న మా అందరికీ ఉద్యోగాలు వచ్చింది కదా, భూములు కోల్పోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చింది కదా. ఈరోజు ఇవి 1166 ఎకరాలు అమ్ముకొని అతను వెళ్ళిపోతే మాకు ఆ రోజు ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీ మాకు పూర్తిగా నెరవేరిపోతే ఆన్సర్బుల్ ఎవరు? అది పరిస్థితి. జిందాల్ మోసాలు ఇన్నున్నాయి, ఎన్ని తవ్వుతే అన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు న్యాయస్థానం నమ్మింది, రైతులకి ఒక రిలీఫ్ వచ్చింది, రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దీనివల్ల ఇంకా కొన్ని లక్షల కుటుంబాలకి మంచి జరుగుతుందని అయితే మేము అనుకుంటున్నాం ఈ జడ్జిమెంట్. 2007లో తీసుకున్నటువంటి భూసేకరణ సమయంలో అప్పటి ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ గిరిజనులు ఏమి నమ్మారు, ఆ నమ్మిన ప్రకారం భూసేకరణ అయితే సేకరణకి సహకరించినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందువల్ల ఇక్కడ నిర్మాణం చేయలేకపోయింది, దానికి గల కారణాలు కూడా మనం కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. ఒకవైపు బాక్సైట్ అయితే లభ్యం కాలేదో, దాంతో అల్యూమినియం ఫ్యాక్టరీ నిర్మాణం అనేది అయితే జిందాల్ విరమించుకుందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఆ విరమించుకున్న తర్వాత కేవలం ఇది పరిశ్రమ పెట్టడం కోసం కాదు, ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దాదాపు 1166 ఎకరాల భూసేకరణ చేసి ఆ భూమి అంతా కూడా తన గుప్పెట్లో పెట్టుకొని కంపెనీ యాజమాన్యం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామంటూ చెప్పినప్పటికీ దానికి తగినటువంటి ఆధారాలు కానీ ఏదైతే జిందాల్ కంపెనీకి కావాల్సినటువంటి అనుమతులు కూడా లేవు అనేది అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రస్తుతం గిరిజనులు కూడా కోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి తీర్పు కూడా గిరిజనులకు అనుకూలంగా వచ్చినట్టుగా అయితే మనకి ఎమ్మెల్సీ రఘురాజు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం కోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో గిరిజనులకి నష్టం జరగకూడదు, గిరిజనుల హక్కులకు ఎలాంటి భంగం కలగకూడదు అని చెప్పి కోర్టు తీర్పునాడు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, గిరిజనులకు న్యాయం జరుగుతుందా, వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఫలితం దొక్కుతుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఏదైతే అల్యూమినియం ఫ్యాక్టరీ కట్టడం సాధ్యం కాని నేపథ్యంలో ఆ గిరిజనుల దగ్గర తీసుకున్నటువంటి భూమి తిరిగి గిరిజనులకు అప్పచెప్పాలని చెప్పి వినిపిస్తున్నటువంటి ఆ డిమాండ్ ఏదైతే ఉందో దానికి కంపెనీ యాజమాన్యం ఎలా ప్రతిస్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్.